అండి ఈరోజు సింపుల్‌గా పొటాటో రైస్ ఎలా చేయాలో చూపిస్తాను. టేస్ట్ అయితే చాలా బావుంటది. ఎప్పుడు ట్రై చేయకపోతే మాత్రం కంపల్సరీ ట్రై చేయండి. అంత బావుంటది. పిల్లలకి గూడా అంటే లంచ్ బాక్స్‌లోకి యూజ్ అవుతదండి. మన ఇంట్లో ఒకటే పొటాటో ఉన్నప్పుడు ఈ విధంగా చేసుకుంటే మనకు ఈజీ అయిపోతది. సింపుల్‌గా అయిపోతదండి. సో, దానికోసం అయితే ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ఏసుకోవాలి. తర్వాత కొంచెం జీలకర్ర, అలానే కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న పొటాటో ముక్కలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇందులోకి మీ టేస్ట్ తగ్గ ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్, మిరియాల పొడి, గరం మసాలా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకోవాలండి. తర్వాత ఇప్పుడు మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక 1, 2 మినిట్స్ వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు అంటే కావాలనుకుంటే నిమ్మకాయ పిండుకోండి. లేకపోతే ఏం అవసరం లేదండి. ఇలా కొంచెం నిమ్మకాయ పిండుకుంటే ఏంటంటే టేస్ట్ బావుంటది. ఇక స్పైసీగా తినే వాళ్ళైతే కొంచెం కారం అవి మసాలాలు ఎక్కువ వేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకొని పిల్లలు లంచ్ బాక్స్ పెట్టేస్తే చాలా ఇష్టంగా తింటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే